వాడు ధన్యుడు, అట్టి వారు సిగ్గుపడక గుమ్మంలో తమ విరోధులతో వాదించుదురు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కీర్తన 127:3 మనం చూస్తూ ఉన్నట్లయితే కుమారుడు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యం అనే మాటను మనం చూస్తూ ఉన్నాం. ఇంగ్లీష్ బైబిల్లో చూసినట్లయితే చిల్డ్రన్ అనే పదాన్ని మనం చూడగలుగుతాం. కాబట్టి దేవుని కుమారులు, దేవుని యొక్క కృపలో కుమారులైనా కుమార్తెలైనా ఎవరైనా సరే అది దేవుడిచ్చు బహుమానం అని మనం నమ్మవలసిందే. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఆమేన్. కీర్తన 122 మనం చూస్తా ఉన్నట్లయితే అక్కడ రాయబడినది యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగూ ఆశీర్వదింపబడును. హల్లెలూయా. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగున ఆశీర్వదించబడును, ఒలివల మొక్కల వలె దీవింపబడునని చాలా విషయాలు మనం చూస్తున్నాం. ఆదికాండము 15వ అధ్యాయంలో మనం చూస్తున్నట్లయితే అక్కడ మన యొక్క పితరుల మూల పురుషుడైన అబ్రహాం గారు అక్కడ కనబడతా ఉన్నారు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాం 12వ అధ్యాయంలో పిలిచినప్పుడు ఆయన చెప్తా ఉన్నాడు, నువ్వు లేచి నీ తండ్రి ఇంటిని, నీ బంధువులను, నీ స్వజనాన్ని అందరినీ విడిచిపెట్టి నేను చూపించే దేశానికి నువ్వు వెళ్ళుమో. వెళ్ళినప్పుడు అక్కడ నేను నిన్ను దీవిస్తానని దేవుడు చెప్పాడు. ఆ మాటను పట్టుకొని అబ్రహాం గారు వెళ్ళాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. 12వ అధ్యాయం 13వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నట్లయితే విస్తారమైన గొడ్లను, గోధులను, ఆస్తి పాస్తులను అన్నింటినీ దేవుడు ఇచ్చాడు. 15వ అధ్యాయంలోకి వచ్చేసరికి దేవుడు అంటా ఉన్నాడు, ఇదిగో అబ్రహామా నేను నిన్ను దీవించబోతున్నాను, ఇసుక రేణుల వలె నీ సంతానాన్ని నేను విస్తరించబోతున్నానని దేవుడు అబ్రహాంతో వాగ్దానం చేశాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చెప్తా ఉన్నప్పుడు అబ్రహాం చెప్తా ఉన్నాడు, అయ్యా నీ నాకు అన్ని ఇచ్చావు, కన్న జీవితం లేదు, సంతానము లేదు, నీ వాగ్దానం అయితే ఉన్నది కానీ నా కంటికి కనిపించడం లేదు. ఒకవేళ నా ఇంటి పెద్దదాసుడు ఎలియాజరే నాకు వారసుడు అవుతాడేమో అని అబ్రహాము బాధపడతా ఉన్నాడు, భయపడతా ఉన్నాడు, దేవుణ్ణి అడుగుతా ఉంటున్నాడు. లేదు లేదు అబ్రహామా, ఇదిగో నీ కడుపున పుట్టబోవాడు నిశ్చయంగా నీకు సంతానం అవుతాడు, కానీ ఎలియాజర్ నీకు సంతానము కాదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలమైన సంతానం నేను ఇవ్వబోతున్నాను. ఇదిగో అబ్రహాము ఒకసారి నువ్వు లెక్క పెట్టు, 3 మార్లు సాధ్యమైతే ఆకాశ నక్షత్రాలను లెక్క పెట్టు, నీకు సాధ్యమైతే భూమి మీద నీళ్ళలో ఉంటూ ఇసుక రేణులను లెక్క పెట్టు, అలాగే నీ సంతానం నేను దీవిస్తానని దేవుడు అబ్రహాముతో చెప్తా ఉన్నాడు. అబ్రహాము జీవితంలో 25 సంవత్సరాలు లేట్ అయింది, కానీ మన ప్రియులు సంజన జేమ్స్ జీవితంలో సంవత్సరం కాకముందే దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. పైకి ధ్యానంగా చెప్తాం. హల్లెలూయా. దేవుడు చక్కని కుమారుడిని అనుగ్రహించాడు. అందరి బట్టి దేవుడికి మహిమ చెల్లిద్దాం. హల్లెలూయా. కీర్తన 127:3 మనం చదువుకున్నాం. కుమారులు యెహోవా అనుగ్రహించు స్వాస్థ్యము, గర్భఫలము దేవుడిచ్చు బహుమానమే. యవ్వన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. హల్లెలూయా. జేమ్స్ సంజన ఇప్పటి వరకు దేవుని సన్నిధిలో వారు బలమైన విశ్వాసులుగా వారు ఎదుగుతా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రాబోతున్న కాలంలో మీరు మీ కుమారుని ఎలా పెంచాలంటే బలవంతుని చేతిలోని బాణంలాగా పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. బలవంతుడు ఎవరు? యేసుక్రీస్తు ప్రభువే. ఆయన నిజమైన బలవంతుడైనాడు. ఆ బలవంతుడి చేతిలో బాణంగా పెంచాలి. దేవుని వాక్యం తెలుస్తుంది. సామెతల గ్రంథంలో మనం చూస్తూ ఉన్నట్లయితే బాలుడు నడవలసిన త్రోవను వారికి నేర్పించుము, వాడు పెరిగి పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. చిన్నప్పటి నుండే మన పిల్లల్ని మందిరానికి తీసుకొని రావాలి. వాళ్ళు అల్లరి చేస్తారని కాదు, ఏడుస్తారని కాదు, గొడవ చేస్తారని కాదు, మనం ఎప్పటి నుండి చిన్నప్పటి నుండే బాల్యం నుండే దేవుని యొక్క భయభక్తులు కలిగి వాటిని పెంచాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. 6వ అధ్యాయం 2వ వచనంలో రాయబడ్డది. ఏమని రాయబడ్డది? తల్లిదండ్రులారా మీ పిల్లలకు
కోపము రేపక ప్రభు యొక్క శిక్షలో బోధలో వారిని పెంచమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఇప్పుడైతే ఇలాగ క్రమం తప్పకుండా ఆదివారము మందిరానికి వస్తా ఉన్నారో, దేవుని సన్నిధిలో మీరు ఎలాగే ఎదుగుతున్నారో, అలాగే దేవుడు మీకు అనుగ్రహించిన కుమారుడు కూడా దేవుని వాక్యమందు మీరు పెంచాల్సిందిగా కోరుతా ఉన్నారు. ఆదికాండము 1:26 దేవుడు వారిని ఆశీర్వదించాడు. ఏమంటా ఉన్నాడు? మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మన ప్రియ సహోదరులు జేమ్స్ గారు, బోధనపు శివయ్య, దేవుడు వారికి 5 కుమారులను ఇచ్చారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాంటి ఇప్పటికే కుమారుడు కుమార్తెతో దేవుడు వారిని దీవించాడు. అదే రీతిగా జేమ్స్ ని సంజనని కూడా కుమారుతో దీవించాడు. అలాగే ప్రవీణ్ ని మిరియాని కూడా దేవుడు గర్భఫలంతో దీవించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అబ్రహామును దేవుడు ఎలాగైతే బైబిల్లో దీవించాడు, అలాగే బోధన శివని కూడా అలాగే దీవించాడు. వారి యొక్క సంతానము ఇసుక రేణుల వలె ఆకాశ నక్షత్రాల వలె దేవుడు దీవించాలని ఆశిస్తా ఉన్నాడు. కనుక మనం ఒకటే చేయాలి, గర్భఫలాన్ని దేవుడు దీవించాడు. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. చివరిగా ఒక మాట చెప్పి ముగిస్తాను. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనాన్ని మనం చదువుకుందాం. లూకాసు వార్త 2వ అధ్యాయం చివరి వచనం. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని యొక్క దయనందును మనుషుల దయనందును వర్ధిల్లుచుండెను. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. ఒక మాట నేను ముగించబోతున్నాను. బాలుడైన యేసు దేవుని యొక్క దయందు మనుషుల దయందు జ్ఞానమందు వయస్సు నందు ఆయన ఏం చేశాడు? 4 విషయాల్లో యేసు ప్రభు వర్ధిల్లాడు. మనం అనుకుంటా ఉంటాం, వయసులు ఎప్పటివరకు చెప్తాం, మనుషుడు రొట్టె వలన ప్రతి మాట వలన ఆయన జీవించుడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనందరికీ ఏం అవసరం ఉన్నది? దేవుని యొక్క దయ అవసరమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని దయలో ఇప్పటివరకు జేమ్స్ సంజన వర్ధిల్లాడు, వారి కుమారుడు వర్ధిల్లును గాక. అలాగే మనుషుల దయ కూడా మనకు అవసరమైనది. మళ్ళీ ఇంకా ఆ బాబుకి ఏం కావాలి? జ్ఞానము కావాలి, వయస్సు కావాలి. అంటే ప్రతిరోజు ఆయన దినదినము అభివృద్ధి చెందిలాగా మనం ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకొని అందరం మోకరించి మనం ప్రార్థన చేసుకుందాం. మన మధ్యలో ఉన్నాం పాస్టర్ వాళ్ళు. పాప నియమన తీసుకో చేయనా? నువ్వు చెయ్యి, మళ్ళీ చేస్తా. మళ్ళీ ఇంకొక చేయనా? మంచిగా పట్టుకోండి. టవల లేదా? ఉండదు. నేను అందరూ తలలు వచ్చినట్లనే మనం జేమ్స్ సంజన స్తోత్రము 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 స్తోత్రం. మహోన్నతుడా మహాగణుడా పరిశుద్ధుడా మా ప్రియ పరలోకపు యేసయ్య ఘనమైన పాదాలకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. నాయన ఈ దినాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి నీకు వేలాది వేల కృతజ్ఞతాస్తులు చెల్లించుకుంటున్నాము తండ్రి ప్రభా. యేసయ్య మధ్యాహ్న కాల సమయంలో ఎగ్రోన్లో యేసయ్య మేమందరము చేరి నిన్ను స్తుతించడానికి, నిన్ను గణపరచడానికి నీ చుట్టూ గొప్ప కృపను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. నాయన ఇంతవరకు పాటల్లో నా తన వాక్యంలో నీ సన్నిధిలో తోడించినందుకు నీకు వందనాలు ప్రభా. యేసయ్య నువ్వు బహుమానంగా ఇచ్చిన కుమారుని బట్టి నిన్ను స్తుతిస్తున్నాను, నిన్ను గణపరుస్తున్నాను ప్రభా. ఇంతవరకు నీ దాసుడు ఏదైతే వాక్యాన్ని చెప్పినాడు నా తండ్రి ప్రభా, యేసయ్యానికి వందనాలు. కుమారుడు యెహోవా అనుగ్రహించి స్వాస్థ్యం నా ప్రభా, యేసయ్యానికి వందనాలు. బలవంతుని చేతిలో బాణంలో నా తండ్రి ప్రభా, నీ కుమారుడు ఉండటకు సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసయ్య గొప్ప దేవానికి వందనాలు. నీలోకి నీ భార్య కలిసి ద్రాక్ష వల్లి వలె ఉంటున్నాను నా తండ్రి ప్రభా. యేసయ్యానికి వందనాలు తండ్రి ప్రభా. జేమ్స్ నా తండ్రి సంజనం బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ బిడ్డలు నా తండ్రి ప్రభా, వారి కుటుంబానికి ఆశీర్వాదం
ఆశీర్వాదకరంగా ఉండటం మీరు సహాయం దయచేయండి నాయనా. దీవెనకరంగా ఉండటం మీరు సహాయం దయచేయండి ప్రభా. మీరు బహుమానాన్ని ఇచ్చిన కుమారుని బట్టి ప్రార్థిస్తున్నాను ప్రభా. ఆ కుమారుని ద్వారా నా తండ్రి ప్రభా యేసయ్యాని కాంగన ఇటు బోయాజు కుటుంబంలో అటు శివయ్య కుటుంబంలో నా తండ్రి ప్రభా గొప్ప ఆశీర్వాదము దీవెనలు నా తండ్రి ప్రభా కుమ్మరించబడుగాక నా ప్రభా. సంఘంలో సమాజంలో కుటుంబంలో తల్లిదండ్రుల సమాజంలో తోటి పిల్లలేని నా తండ్రి ప్రభా కుమారుడు ఆశీర్వాదకరంగా ఉంటుండగాక యేసునామములో నా తండ్రి ప్రభా ప్రార్థిస్తున్నాను నా తండ్రి ప్రభా. యేసయ్య గొప్ప దేవానికి వందనాలు తండ్రి ప్రభా. యేసయ్య నా తండ్రి ప్రభా ఇది మొదలుకొని నిరంతరం నా ప్రభా నీకు ఆదరణ కుమారుడిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. యేసు ఏం తెలియనంటే జ్ఞానమందును వయసునందును దేవుని దయను మనుషుల దయను వార్తలను నా తండ్రి ప్రభా ఈ కుమారుడు కూడా నా తండ్రి ప్రభా అన్ని విషయంలో వార్తలకు నీ సహాయం దయచేయమని నజరేయుడు పరిశుద్ధుడు యేసు పరిశుద్ధుడు నామములో వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. రాష్ట్రంలో ముందుకు వచ్చినట్లయితే